నమస్కారం 10 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి దేవాలయాలకు పుట్టినిల్లు. సో దేవాలయాలకి ఎందుకు వెళ్తాం? కొంతమంది మనశ్శాంతి కోసం వెళ్తారు, మరికొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పూజల ద్వారా పరిహారాల ద్వారా తీర్చుకొని ఉపశమనం పొందడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఇవాళ మనం దేవాలయాల యొక్క ప్రాముఖ్యత, అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాల గురించి ఏ సమస్యలు అక్కడ తీరుతాయి, ఏ విధమైన పూజలు చేయాలి, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా ఝాన్సీ రాణి. గురుగారు, ముందుగా చెప్పండి, పెళ్లి కాని వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలంటే ఏ దేవాలయాలను దర్శించుకుంటే మంచిదంటారు? పెళ్లి కానటువంటి వాళ్ళకి కుజుడు అడ్డొస్తాడు. కుజదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, లేదా సర్పదోషాలు, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా వివాహాలు ఆలస్యం అవడం జరుగుతాయి. అలాగే గురుబలం అధికంగా కావాలి. గురుబలం ఉంటేనే వివాహాలు అవుతాయి, శుభకార్యాలు. అలాగే మగవాళ్ళకి శుక్రబలం ఉండాలి. కాబట్టి ఈ శుక్రుడు, ఈ గురుడు, అలాగే ఈ యొక్క సర్పదోషాలు పోగొట్టేటటువంటి సాధనలు చేసుకోవాలా, దానికి సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళాలా. అది చాలామంది ఏంటంటే, పిఠాపురం ఉంది ఇప్పుడు మనకి. పిఠాపురంలో అమ్మవారు పురుహూతిక అమ్మవారు ఉన్నారు. ఆ పురుహూతిక అమ్మవారు సాక్షాత్తు సతీదేవి యొక్క శరీరం. ఆమె నెక్ భాగం తలపడి పురుహూతికాదేవి అయ్యింది. కాబట్టి అది అష్టాదశ శక్తిపీఠాల్లో చక్కగా ఒకటి. ఎవరైతే శక్తిపీఠాన్ని మించింది ఉండదు కాబట్టి ఆ శక్తిపీఠానికి అమ్మవారికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో, అక్కడ పూజలు ప్రత్యేకించి ఇంట్లో చేసుకోవచ్చు, అక్కడ దేవాలయాల్లో చేస్తారు, అది వేరే సంగతి. అక్కడ మనము ఈ యొక్క సర్పదోషాలు ఇవన్నీ కూడా పోతాయి. అలాగే కృష్ణా జిల్లాలో మోపిదేవి అని గుడి ఉంది. ఆ మోపిదేవి గుడిలో అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేయించుకుంటున్నారు, లేకపోతే అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇకపోతే మనకి ఈ ఆంధ్రలో శ్రీశైల భ్రమరాంబిక, అంటే శక్తిపీఠాలని కాకుండా అన్ని గుళ్ళు చెప్తున్నాం, ఏ కోరికలకి వీళ్ళకి నెరవేరాలి అని అనుకుంటున్నారు. శ్రీశైల భ్రమరాంబిక, అలాగే ఆయన స్వామివారు మల్లికార్జున స్వామి. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడే సాక్షాత్తు మల్లె పువ్వులతో మనకి ఈశ్వరుని ఆరాధించాడు, అందుకని మల్లికార్జునుడు అయ్యాడు. భ్రమరాంబిక అంటే అక్కడ ఆ అమ్మవారు ఎలా అంటే భ్రమరాల రూపంలో సౌండ్ వినబడతా ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే తుమ్మెదలు ఉంటాయి కదా, తుమ్మెదల సౌండ్ జూమ్ అని ఎలాగైతే చేస్తుందో ఆ అమ్మవారి ఆ విగ్రహం దగ్గర నుంచి ఆ సౌండ్ వస్తుంది. అది చూడాలనే మాణిక్యేశ్వరి మాత అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట, యోగిని మాత ఆమె. సో యానగొందిలో ఆమె ఆ శ్రీశైలం గుడిలోకి రోజు వెళ్ళి అదృశ్యమయ్యేది. పూజారి గారు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే లోనకి పంపేవారు. వచ్చేటప్పుడు తాళం వేసేస్తే వచ్చేటప్పుడు ఏ దారి నుంచో వెళ్ళిపోయేది ఆమె. అంటే అదృశ్య శక్తి ఉన్నటువంటి ఆ యొక్క మాణిక్యేశ్వరి మాతకి పెద్ద పేరు. ఆవిడే ఎందువల్ల వెళ్ళింది, ఆ నాదం వినాలని చెప్పి నేను వెళ్తున్నాను అని. మాణిక్యేశ్వరి మాత ఏం పెద్దగా చదువుకోలే, ఆవులు కాసేది, కాబట్టి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆమెకు లేదు. ప్లస్ దైవస్వరూపురాలు ఆమె, యోగిని మాత. యానగొందులో లక్షల కోట్ల కొలది జనం అంతా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఎలా ఉన్నారో అలా మాణిక్యేశ్వరి మాతకు కూడా అంత అభిమానులు ఉన్నారు. మరి అలాంటి ఆవిడే సర్టిఫై చేసింది. అలా భ్రమరాంబాదేవి మనకి ఆదిపరాశక్తి పార్వతీ అంశ కాబట్టి, మనం సతీదేవి అంశ కాబట్టి మనకు తెలుసు. ఇక్కడ ఏం భాగం పడింది, ఆ అమ్మవారి యొక్క నెక్, ఈ యొక్క మాణిక్యాంబ అంటాం అనమాట. మాణిక్యాంబ ఇక్కడ దక్షవాటికలో, శ్రీశైలంలో భ్రమరాంబిక కదా, ఎడమ చీక్ పడింది, ఎడమ బొగ్గ పడింది. అలాగే మనకి ద్రాక్షారామము అన్నాం కదా, ఆ ద్రాక్షారామంలో దక్షవాటిక అని చెప్పబడింది శాస్త్రంలో. అక్కడ వెలిసినటువంటి ఆవిడ మాణిక్యాంబ. అక్కడ అసలు ద్రాక్షారామం ఎలా ఏర్పడింది అని అంటే, సాక్షాత్తు వ్యాసుల వారు మనకి కాశీలో ఉండేవారు. కాశీలో ఉండి రోజు పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు ఆయన శిష్యులతో అందరితో ఉంటుంటే, ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ శిష్యులందరికీ కూడా పరీక్షించాలి అమ్మవారిని. ఇతను చాలా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవతారం కదా వ్యాసుల వారు. మనకు భారతాలు, ఉపనిషత్తులు, వేదాలు రాసింది ఆయనే. కాబట్టి ఆయన ఏం చేస్తారు, ఆయన శిష్యులు అందరూ ఉంటుంటే అబ్బా మహాభక్తుడు అనేవారు కదా, పరీక్షించాలని చెప్పి శివుడు ఏం చేస్తాడు, నువ్వు 4 రోజులు అన్నం పెట్టకు అని అన్నపూర్ణాదేవికి చెప్తాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి అన్నం పెట్టదు ఆయనకి. పెట్టకపోయేసరికి అప్పుడేం జరుగుద్ది, ఈ యొక్క శిష్యులు ముందు ఒక వారం రోజులు ఆగుతాం ఆకలి, తర్వాత ఇంకా ఆగలేం కదా, అందరికీ కోపం వచ్చేస్తుంది శిష్యులకి.
గురువుగారికి ఆకలి బాధ ఎలా తట్టుకుంటున్నారు. ఓ 15 రోజులు అయిపోయేసరికి ఆకలి బాధ తట్టుకోలేక గురుదేవ మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం అనగానే శిష్యుల మీద ప్రేమతో ఆయనకు కూడా సహనం పోయి కాశీ అంతా కూడా శ్మశానం అయిపోగాక అని శపిచ్చేస్తాడు. శపిచ్చేస్తే అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే అన్నపూర్ణాదేవి వచ్చి, నాయన తప్పు కదా, తల్లి కదా, అన్నం పెట్టి ఫస్ట్ ముందు అన్నం పెట్టి కోపం పోకూడదు తల్లి, కాబట్టి అన్నం పెట్టి అట్లా చేయకూడదు కదా, నువ్వు అలా శపిచ్చేసావు, అది ఎవరనుకుంటున్నావు, సాక్షాత్ పరమేశ్వరుడు 2వ భార్య కాశీ మహానగరం అని చెప్తారు. శివుడు ఏం చేస్తాడు, ఆనందన తర్వాత శివుడు వచ్చి గ్యాట్ అవుట్ అని త్రిశూలం పట్టుకొని వ్యాసుడిని బడిపోమంటాడు. మొహమాటమే ఉండదన్నమాట అందువలన ఇంకా శాశ్వతంగా కాశీ ఇంకా మళ్ళీ వెళ్ళలేదు ఎవరు, వ్యాసుడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఈ ద్రాక్షారామం వచ్చేసాడు. సౌత్ కాశీ అంటాం, దక్షిణ కాశీ అంటాం ద్రాక్షారామం. అలాగే ఈయన అగస్త్య మహర్షి, ఆయన ఏం చేస్తాడు, లోపాముద్రాదేవి వీళ్ళిద్దరు దంపతులు, వీళ్ళతో ఎక్కడున్నారు, ఈ వింధ్యాచల పర్వతం అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతానికి అవతల వైపు ఉంటారు, నార్త్ సైడ్. బాగుంది. మనం సౌత్ సైడ్ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుద్ది, ఈ యొక్క ఈ నారద మహర్షి తిన్నంగా ఉన్నాడు కదా లోక కళ్యాణం కోసం, ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ పర్వతానికి అగస్త్య మహర్షికి ఆ పర్వతానికి వింధ్యాచల పర్వతానికి, ఇదిగో చూడు నువ్వు చాలా గొప్పదానివి కానీ హిమాలయ పర్వతం అంత కాదంటాడు. ఎందుకని, హిమాలయ పర్వతం అంత ఎత్తు నువ్వు ఎప్పటికీ రాలేవనగానే ఈయన పోటీ పెట్టుకొని ఈయన ఏం చేస్తాడు, ఎదిగిపోతా ఉంటాడు. ఎవరు, వింధ్యాచల పర్వతం. అప్పుడు సూర్యుడు కాంతి ఇటువైపు పడట్ల, అటు సైడ్ నార్త్ సైడ్ ఉన్నది మనకు పడట్ల, దక్షిణ సైడ్ రాకపోయేసరికి అప్పుడు అన్నీ మనం సంధ్యావందనాలు చేయాలా, తర్వాత నిత్య కార్యక్రమాలు చేసుకోవాలి, అన్నిటికీ సూర్యుడే, జీవానికి సూర్యుడే కదా ఆధారం. పంటలు చచ్చిపోతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి, అంత క్షామం వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తాడు, అగస్త్య మహర్షిని దగ్గరికి వెళ్ళి దేవతల్ని ప్రార్థించమంటారు. అగస్త్య మహర్షిని లోపాముద్రాదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే అగస్త్యుడు ఏం చేస్తాడు, వింధ్యాచల పర్వతం దగ్గరికి రాగానే, అగస్త్యుడు అంటే మహా శక్తి సంపన్నుడు ఆయన మహర్షి, వెంటనే వింధ్యాచల పర్వతం వంగి నమస్కారం పెడుతుంది. ఈయన ఏం చేస్తాడు, వినయంతో, లేకపోతే శపిస్తాడు. అందువలన నువ్వు ఇలాగే ఉండు, నేను అటువైపు వెళ్తున్నాను, ద్రాక్షారం వెళ్ళొస్తాను, వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ లెగుద్దుగాని అని చెప్తాడు. ఈయన ఇంకెక్కడే ఉన్నాడు, ఆయన ద్రాక్షారామం వచ్చాడు, ఇంక ఇటువైపు రాలేదు ఆయన. అప్పటి నుంచి వింధ్యాచల పర్వతం అడిగి ఉంది, లేకపోతే మన పని ఇంతే అనమాట. అందువలన ఇంత లింక్ ఉంది ఈ ద్రాక్షారామం గుడికి. ఈ ద్రాక్షారామం గుడి దేవతలు కట్టినటువంటి దేవాలయం. పంచారామాలను ఉంటాయి. ఏంటవి, గునుపూడి భీమవరం, తర్వాత సామర్లకోటలో కుమారరామం, ఆ తర్వాత పాలకొల్లులో క్షీరారామం, భీమవరంలో అయిపోయింది కదా, నెక్స్ట్ ద్రాక్షారామం, ఇలాగే అమరావతి అమరారామం ఇంద్రుడు ప్రతిష్ఠ చేసింది. వీటిల్లో ఈ యొక్క ద్రాక్షారామము మనకి దేవతలు కట్టింది. దక్షవాటిక అదకి ప్రతిరూపం అన్నమాట. కాబట్టి ఎక్కడికి కూడా వెళ్ళినా అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి చక్కగా. తర్వాత ఈ యొక్క సకల కోరికలు తీరుతాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఈ ద్రాక్షారామం చూసాం. శ్రీశైల భ్రమరాంబిక ఏం చేశామంటే, శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు ఆ భ్రమర రూపములో ఒక రాక్షసుడిని సంహరిస్తుంది. అందువలన ఆ తుమ్మెదల జుంకారం అనేటటువంటిది భ్రమరాంబిక అమ్మవారి శక్తిపీఠం కాబట్టి వీళ్ళకి కూడా అందరికీ వెళ్ళిన వాళ్ళకి కళ్యాణాలు అవన్నీ చేస్తుంది. ఇకపోతే మనకి అలంపురం జోగులాంబ అన్న పేరు. ఆ అలంపురం జోగులాంబకి ఏమని చెప్తాము, వికృతాక్షీం, ఆమె కళ్ళు వికృతంగా ఉంటాయి. లంబస్తనీం, పెద్ద పెద్ద స్తనాలు కలిగి ఉండి రాక్షస రూపంలాగా ఉండి, లంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం, చాలా ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి రూపంలో ఉంటుంది. మహాబలం, చాలా బలమైనటువంటిది. ప్రేతాసనం మీద ఉండి, ప్రేతాసన సమారూఢ జోగులాంబాం నమామ్యహం. ప్రేతాసనం మీద అంటే శవం మీద నుంచొని ఉంటుంది. అటువంటి జగన్మాత అయినటువంటి జోగులాంబ తల్లికి నేను నమస్కారం చేస్తున్నాము అంటాం. ఈవిడ అమ్మవారి యొక్క పై పన్ను పడింది, సతీదేవి అమ్మవారి యొక్క పై పన్ను. ఈ విధంగా ఈవిడ వెలిసింది. కాబట్టి ఈ యొక్క జోగులాంబ అమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, పెళ్ళిళ్ళు అనేటటువంటివి ఎందుకు జరగవు అంటే కొంతమంది నమ్మకాలు ఉంటాయి.
చేతబళ్ళు చిల్లంగులు చేశారు, దెయ్యాలు భూతాలు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళు అవడం లేదు వీటి వల్ల నరఘోష ఇవన్నీ కూడా తీసిపడేయడానికి జోగులాంబ బాగా ఫేమస్ అనమాట. జోగులాంబ తల్లిని మించింది లేదు. సమస్తము భూత ప్రేత పిశాచాలన్నీ కూడా పోతాయి. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, దేవస్థానం అమావాస్య రోజున హోమాలు ఇలాంటివి, అమావాస్య రోజున అక్కడ వెళ్ళి ఆ దేవాలయంలో పడుకోవడాలు నిద్రించడాలు చేస్తున్నారు. ఈ విధంగా మనకి శక్తిపీఠాల్లో మనకి శ్రీశైలం అయిపోయింది, తర్వాత ద్రాక్షారామం అయిపోయింది, నెక్స్ట్ ఇంకొకటి పిఠాపురంలో పురుహూతిక అమ్మవారి తలపడింది. ఆ పురుహూతిక అమ్మవారు యొక్క కుంకుమ పూజ కనుక అక్కడ చేసుకున్నా లేకపోతే ఇంట్లో చేసుకున్నా ఆ అమ్మవారికి మంగళసూత్రాలు ప్రజెంటేషన్ చేస్తారనమాట. అటువంటి వాళ్ళకి కళ్యాణాలు జరుగుతాయి ఈ యొక్క వివాహాలకు అడ్డు పోయి. ఆ తర్వాత ఆఖరిగా ఇక అలంపురం తెలంగాణలో ఒకటి, మొత్తం దేవాలయాల్లో ఆంధ్రాలో 3 దేవాలయాలు ఉన్నాయమ్మ. వీటన్నిటికీ మించి ఒక మాయాపీఠం ఉంది. ఆ మొత్తం అష్టాదశ శక్తిపీఠాలకే మూలపీఠం ఉంది, మాయాపీఠం. ఆమె బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పీఠం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పి పోతనామాచ్యుల వారు భాగవతంలో అమ్మవారిని కీర్తిస్తారు. ఈమె అష్టాదశ శక్తి పీఠాలకి కూడా సమష్టి స్వరూపం, అంటే మొత్తం 18కి లింక్ అనమాట. అందువలన అక్కడ కూడా అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసినటువంటి ప్లేస్ అది. అక్కడ పాశుపతాస్త్రం సంపాదించినటువంటి ప్లేస్. అమ్మవారికి ఇంద్రకీలుడు అనేటటువంటి రాక్షసుడు అక్కడ తపస్సు చేసి అమ్మవారి కడుపులో ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తే తన కడుపులో ఉండాలని అతన్ని ఒక పర్వతంలాగా మార్చే అమ్మవారు ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసింది. ఆ తర్వాత అందుకనే ప్రతి కొండ మీద ఉండేటటువంటి అమ్మవారు బెజవాడలో ఈ యొక్క గుడిలో గుడి మధ్యలో ఉంటుందన్నమాట. అలాగే మాధవవర్మ అనేటటువంటి ఒక రాజు ధర్మంగా పాలిస్తున్నవాడు వాళ్ళ కొడుకు వేరే వల్ల యువరాజు వల్ల వేరే అబ్బాయి చచ్చిపోయాడని చెప్పి పక్షపాతం లేకుండా తన కొడుకు కూడా మరణశిక్ష విధించినప్పుడు బంగారపు చినుకులతో వర్షం కురిపించింది. అందువల్లనే దుర్గా కనకదుర్గ అయింది. మాధవవర్పమంటి మహికాంతుల నరించిన తల్లి నీవు అన మహిషాసుని మర్ధించిన జనని నీవు లేరు నీ వంటి వారలి దారుణీ తలంబనం చూడనట్టియో శంభురాణి అంటూ ఈ బెజవాడ కనకదుర్గమ్మని కూడా దర్శించుకొని అక్కడ కుంకుమార్చన ఇంట్లో కనుక చేసుకున్న అక్కడ చేసుకున్న సమస్త కళ్యాణాలు జరుగుతాయమ్మ. అదేవిధంగా గురువుగారు పెళ్ళి కాక కొంతమంది బాధపడుతుంటే పెళ్ళైనా పిల్లలు పుట్టక కొంతమంది బాధపడుతుంటారు. అయితే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టక ఉన్న వాళ్ళు ఏ ఏ దేవాలయాలకు వెళ్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది? పెళ్ళి కాకుండా మామూలుగా ఈ బాధలు పడేటటువంటి వాళ్ళకి శుక్ర గురు దోషాలు సర్పదోషాలు చెప్పాం కదా, ఈ కేవలం ఆంధ్రాలో జరిగినాయి మనం చెప్తున్నాం. ఇప్పుడు సంతానానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరికైతే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో అలాగే అభిషేకాలు చేస్తారో ఓం శరవణ భవ అనేటటువంటి నామంతో ఆ స్వామివారికి చేస్తారో అటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వీళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు గాణగాపురంలో ఉన్నారు. అక్కడికి గురుబలం పెరుగుతుంది, అక్కడ వివాహాలు కలుగుతాయి, సంతానము కలుగుతుంది గురుబలం వల్ల. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి కనుక వెళితే ఆయన బాలసుబ్రహ్మణ్యం రూపంలో ఉంటాడు. మన రాష్ట్రంలో లేకపోయినా పక్క రాష్ట్రం కాబట్టి తమిళనాడులో అక్కడ కూడా సంతానం కలుగుతుంది. అలాగే మనం తిరుపతి వెళ్తాం కదా, తిరుపతి నుంచి మెడ్రాస్ వెళ్ళేటటువంటి దారిలో కానీ ఆ దారిలో మనకి తిరుత్తణి అని గుడి ఉంటుంది. ఆ తిరుత్తణిలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిశారు. ఆ తర్వాత మంజునాథుడి దగ్గర కుక్కు అని దేవాలయం ఒకటి వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దానికి చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసినట్టు ఫలితం. అత్తిలి తణుకు దగ్గర అత్తిలి, ఆ అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉంది. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఏమంటామంటే మనము సంతాన వేణుగోపాల స్వామి అంటాం. మెయిన్గా సంతానానికి, అందుకే నాగమ్మ సినిమా తీశారు పూర్వంలో, ఆ పిల్లల్ని ప్రసాదించే తల్లి అని. అందువల్ల నాగదేవతల యొక్క అనుగ్రహం కావాలి.
పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి, అప్పుడే సంతానం కలుగుతుంది. కాబట్టి పుష్కర్ అని ఒక గుడి ఉంది. ఆ పుష్కర్ ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. పుష్కరుడు అక్కడ వెలిశాడు. బ్రహ్మదేవుడు గుడి ఉంటుంది అక్కడే. సరస్వతీదేవి కూడా సావిత్రి రూపంలో ఉంటుంది ఒక కొండపైన. ఈ యొక్క దేవాలయాన్ని కూడా దర్శించినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్ సంతానం కలుగుతుంది. అలాగే ఇక ఆఖరిగా అందరికీ తెలిసినటువంటిది కామాఖ్య అమ్మవారు. యోనిపీఠం అని చెప్పి అమ్మవారు, ఆ సతీదేవి యొక్క అమ్మవారి సంతానానికి బాగా ప్రసిద్ధి చెందింది. కానీ వెళ్ళడం కొంచెం దూరము. ఆ కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క సంతానం కలుగుతుంది. అక్కడ పంచబలులు ఇవన్నీ ఏమి అవసరం లేదు. ఏ జంతు బలులు, పక్షు బలులు ఇవేమి ఇవ్వకూడదు. ఊరికనే వెళ్ళి దర్శనం చేసుకోవడం, కుంకుమ పూజ చేసుకోవడం, వచ్చేసేయడం. ఇవన్నీ అష్టాదశ శక్తి పీఠాలు, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఇలా విడివిడిగా తిరగలేనటువంటి వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక వెళ్ళి దత్తాత్రేయ స్వామి గుడి తిరగలేనటువంటి వాళ్ళు ఒకే ఒక్క దేవాలయం ఉందమ్మా ప్రపంచం మొత్తం మీద. అది ఒకటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మాయాపీఠం. ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే సమస్తం తిరుపతి కూడా మనం వెళ్ళినట్టు ఫలితం. అందువలనంటే అమ్మ ఆదిపరాశక్తి, మూలపు శక్తి. ఎలాగంటే ఏ దేవాలయాన్ని చూసినా సరస్వతీదేవి గుడో, లక్ష్మీదేవి గుడో, ఇలాగా దుర్గా పార్వతీదేవి గుడో అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఏంటంటే సరస్వతి అమ్మవారు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని, శ్రీ కనకదుర్గాదేవతాయై నమః అంటాం. అందువలన పాప అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా పుష్కరం అన్ని దేవస్థానానికి. ఇది దగ్గరే కాబట్టి మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటే పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, సమస్త అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. మరొక ప్రశ్న గురువు గారు, చాలా మంది ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక డ్రీమ్ గా పెట్టుకుంటారు. ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు ఇల్లు మాత్రం కట్టుకోలేకపోతుంటారు. అయితే ఆ భాగ్యం కలగాలంటే ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ విధమైన పూజా కార్యక్రమాలు చేయాలి? ఇల్లు కట్టుకోవడానికి శుక్రబలం ఉండాలి, లేదా గురుబలం అన్నా ఉండాలి. మెయిన్గా గురువులు కావాలి. గురుబలం ఉంటేనే మనం ఇల్లు శుభం జరుగుతుంది. అండ్ భూలోక సంబంధమైన సుఖాలు, ఇల్లు, కార్లు, వెహికల్స్, భార్య, పిల్లలు, ఇలా ఇవన్నీ ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు. కాబట్టి ఈ యొక్క దేవాలయం ఎక్కడుందంటే గాణగాపురంలో ఉందమ్మా. దత్తాత్రేయ స్వాముల వారు ఆంధ్రాలో శ్రీపాద వల్లభుడు ఉన్నాడు. శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయ స్వామి వారు గురుక్షేత్రాలు, అలాగే రాఘవేంద్ర స్వామి మంత్రాలయము, అలాగే యానగొంది మాణిక్యేశ్వరి మాత, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వీళ్ళ అవధూతలు కూడా దేవతలు. వీళ్ళు కూడా సాక్షాత్తు విష్ణువే వీరబ్రహ్మేంద్ర స్వామిలా వచ్చి సిద్ధయ్య పరమశివుడే సిద్ధయ్యగా వచ్చారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే గురుక్షేత్రాలు తిరగాలి. గురుక్షేత్రాలు తిరిగినట్లయితే సరిపోతుంది. ఇకపోతే ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ అన్నారు. అందువలన ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటిది ఈశ్వరుడు. కాబట్టి శివాలయాలకు వెళ్ళాలి. ఎక్కడ ఆ శివాలయాలంటే పంచారామాలు నేను చెప్పాను కదా, మా భీమవరంలో కుమారరామం, సామర్లకోట, తర్వాత పాలకొల్లు, నెక్స్ట్ అమరావతి, ద్రాక్షారామం, ఈ 5 శివాలయాలు కానీ, లేదా మన ఆంధ్రాలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం కానీ, లేకపోతే మనము ఈ యొక్క బెజవాడలో ఉన్నటువంటి మల్లీశ్వర స్వామి అంటాము, మన ఇంద్రకీలాద్రి కొండ మీద. అలాగే చక్కగా ఈ యొక్క పరమేశ్వరుడు మనకి పూణే దగ్గర భీమశంకరం అని ఉంది, పూణేకి లోపల. అది కూడా ఈ ఇళ్ళు కట్టడానికి భీమశంకరుడు దేవాలయాన్ని 12 జ్యోతిర్లింగంలో ఒకటనమాట. ఇది చేసినా సరే మీరు బ్రహ్మాండంగా ఇల్లు కడతారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా కలియుగంలో ఇవన్నీ చేయలేనప్పుడు మనకి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఎలాగైతే మనం దర్శిస్తామో అలా ఒక్కడున్నాడు. ఈజ్ ద బిగ్ బాస్ అన్నమాట. కలియుగ దైవుడు, కలియుగానికి ఒకే ఒక్క మునగాడు, ఒకే ఒక్క హీరో. అండ్ కలియుగానికి కలియుగంలో ఆయనకే చెయ్యాలి, మిగతా వాళ్ళకి అందరికీ అంటే హెడ్ బాస్ అనమాట. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేస్తున్నారనుకో,
ఆయనే మనకి ఇది ప్రస్తుతానికి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వేరే వస్తే వాళ్ళని మనం గౌరవిస్తాం. అలా కలియుగానికి యుగానికి ఈయన కాబట్టి శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి కష్టమైనా వెళ్ళి నచ్చినటువంటి వాళ్ళకి మ్యాక్సిమం ఇళ్ళు కడతారు. కాకపోతే మనం కూడా డబ్బులు దాచుకోవాలా, పని చేయాలా, కష్టపడకుండా పని చేయకుండా మనం దుప్పటి కప్పుకొని పడుకొని పనులు చేయకుండా నాకు ఇల్లు కావాలని తిరుపతి వెళ్తే రాదు, రూపాయి కూడా ఇవ్వడు ఆయన, చాలా స్ట్రిక్ట్ పర్సన్ ఆయన. కాబట్టి ఈ యొక్క క్షేత్రాలను కనుక చేస్తే సింపుల్గా చెప్తున్నాను, ఇంకా చాలా ఉంటాయి. దగ్గర తక్కువ ఖర్చులు కూడా తిరగాలి కదా వీళ్ళు, అందువలన అమ్మ. అదేవిధంగా గురువు గారు, అయితే కొన్ని క్షేత్రాలు అంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కావచ్చు, దుర్గమ్మ గుడి దగ్గర కావచ్చు, ఒక కోరిక కోరుకొని రాళ్ళని నిలబెడతా ఉంటారు. నిలబడితే ఇన్ని రాళ్ళు నిలబడితే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? మీరేం చెప్తారు? ప్రజల నమ్మకాన్ని మనం గౌరవించాలి. భక్తుల నమ్మకం ఏదైనా, భక్తికి పరాకాష్ట ఏంటంటే మా మనస్సు, భక్తికి పరాకాష్ట ఎవరమ్మా? ఆంజనేయ స్వామి. తర్వాత ఆ ఆంజనేయ స్వామి ఎవరిని పూజ చేస్తాడు? రాముడు. ఆ రాముడే ఆత్మారాముడు. మనం భక్తికి పరాకాష్ట మనమే. అందువలన ముఖే సరస్వతి అంటారు విద్యలు. అలాగే ఏ భక్తుడు, ఇప్పుడు అమ్మవారి భక్తులు ఉన్నారు, ఇప్పుడు మనకి ఏడుపాయల దుర్గమ్మ దగ్గర కొండ రాళ్ళు నిలబెడతారు. ఎక్కువ తెలంగాణలో ఈ నమ్మకాలు ఎక్కువ అనమాట, ఆంధ్రాలో కంటే కూడా. అందువలన అవన్నీ కూడా మూఢనమ్మకాలు అయినప్పటికీ కూడా భక్తుల భావాలు కాబట్టి, భక్తులు ఏ భావంతో యద్భావం తద్భవతి అన్నారు. ఏ భావంతో చేస్తే అది అవుద్ది. కాబట్టి ఇల్లు నిలబెడతామని తిరుపతిలో మనకు కనబడతారు, బెజవాడలో తక్కువ అనమాట. ఈ మధ్యన తెలంగాణను చూసి ఆంధ్ర కూడా మొదలుపెట్టారు, అన్నవరంలో కూడా పెడుతున్నారు రాళ్ళ మీద రాళ్ళు. అలా కట్టినటువంటి వాళ్ళు మళ్ళీ అందులో కూడా వెరైటీలు ఉన్నాయి. 4 అంతస్తులు కట్టాలంటే 4 ప్లేయర్లు, 3 కావాలంటే 3, కాబట్టి పోటీ పెట్టుకొని ఒక 7-8 పెట్టి ధన్మని మొత్తం అన్నీ పేకమేడల్లాగా పడిపోతాయి. కాబట్టి ఇది మూఢనమ్మకమే. అయినప్పటికీ కూడా మనం భక్తుల యొక్క నమ్మకాన్ని కాదనకూడదు. కాబట్టి భక్తితో పెట్టుకుంటే ఆ రాళ్ళు కూడా నిలబడి సక్సెస్ ఇస్తుందమ్మా. అదేవిధంగా గురువుగారు, అనంత పద్మనాభ స్వామి గుడి యొక్క, అలాగే ఆ స్వామి యొక్క విశిష్టత ఒకసారి వివరించండి. అనంత పద్మనాభ స్వామి అంటే ద మోస్ట్ రిచెస్ట్ దేవుడు అనమాట. సంపద ఉంది అంతే, కానీ కలియుగానికి ఎవరు? అత్యంత వెంకటేశ్వర స్వామి సంపన్నుడు, అనంత పద్మనాభ స్వామి ఏం కాదు. అయితే అక్కడ ట్రెజర్ ఉందన్నమాట. ఏంటి? భక్తులు ఇచ్చిన డబ్బు, నగలు ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేసి చూడలేదు మనం. సంపద అంటే మనం ఏమనుకుంటామమ్మా? రిచ్ అనగానే బంగారాలు, భూములు, వీటితో కొలుస్తాం. అంతేకాని కీర్తి, యశస్సు కూడా సంపదే. తర్వాత ప్రాక్సిమిటీ అంటే తొందరగా పిలిచిన వెంటనే పలికేవాడు ఏమంటాం? పిలిస్తే పలికేవాడు వెంకటేశ్వరుడు అంటాం, ఏడుకొండలవాడు అంటాం. అలా అనంత పద్మనాభ స్వాముల వారు ఏంటంటే సర్పాలు ఉన్నాయమ్మ, అనంతాది నవకుల నాగదేవతలు ఉంటాయి. అనంతుడు, తక్షకుడు, తర్వాత శంకుపాలుడు, ఇలా మొత్తం కాళీయుడు, ఇలా ఉంటాయి. అందులో అనంత స్వామి పద్మనాభ స్వామి ఏంటంటే పడుకొని ఉన్నటువంటి దేవాలయం. అందులో అత్యంత సంపద మనకు బయటపడింది. అది ఆనాటి కృష్ణదేవరాయల కాలం నుంచి మహారాజులంతా కూడా వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఆయనకి, స్వామివారికి చాలా చక్కటి ధనం సమకూరింది. ఆ తర్వాత ఆదాయం కూడా, మొక్కులు ఇవన్నీ కూడా మొక్కుకుంటూ మనకి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వెళ్ళి మనకి ఆ స్వామివారికి ఇస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక తలుపు తీస్తే ఇంకా అక్కడ మనకు బాగా సంపద ఉంది అని, నాగబంధంతో బంధింపబడిందని, అది తీస్తే సముద్రాలు పొంగుతాయని, సముద్రం పాల సముద్రానికి ద్వారమని, ఇలా రకరకాలు మనం విన్నాం. ఇవన్నీ బూటకపు మాటలు అన్నమాట. నాగపాశ బంధాలు ఇవన్నీ శాస్త్రోక్తంగా మనం చెబుతాం. ఏమిటంటే ఒక పద్ధతి. ఇప్పుడు శ్రీచక్రం ఉందమ్మా, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రం తిరుపతిలో వేస్తే జనాకర్షణ, ధనాకర్షణ ఎలా వస్తున్నారు భక్తులు. ఆదిశంకరులు వేసిన శ్రీచక్రమును నేనేసిన శ్రీచక్రం ఒకటే ఉంటుంది ఆ పవరు. ఇప్పుడు మొత్తం జ్యోతిష్వేత్తలు, మా చిన్నప్పటి నుంచి మా గురువులు జ్యోతిష్వేత్తలు శ్రీచక్ర పూజలు చేసి ఇస్తూ ఉంటారు, పంతులు గారులు ప్రతి దేవాలయంలో. అది అంతా వేరు. అవి అయినా పెట్టుకుని నమ్మకంతో మనం చేస్తూ ఉంటాం. శ్రీచక్రార్చన, నవావరణార్చన, మహాలక్ష్మి యంత్రం, వశీకరణ యంత్రం, ఇంకా రకరకాల యంత్రాలు వచ్చి, కుబేర యంత్రం ఇలా వచ్చినాయి. మరి అవన్నీ పనిచేస్తాయా అంటే, సాక్షాత్తు ఆదిశంకరుడు వేసినటువంటి శ్రీచక్రానికి మామూలు మానవులు వేసిన దానికి ఎలాంతైతే తేడా ఉంటుందో, ఆ విధంగా ఈ యొక్క సంపదల్లో అనంత పద్మనాభ స్వామి
ఈ నాగపాశ బంధాలు ఇవన్నీ వేశారు కదా, ఆ నాగపాశ బంధాలన్నీ కూడా విడదీయలేరు, తీయలేరు, తీస్తే ఇదవుతుందని పుకార్లు ఇవన్నీ కూడా. సో ఇట్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. అలాగే లోపల కూడా ఈ హైకోర్ట్స్, సుప్రీంకోర్ట్స్ అన్నీ ఓపెన్ చేయమని చెప్పేసి హైకోర్ట్స్ కూడా ఇచ్చినాయి ఆదేశాలు, అవి ఓపెన్ చేయాలి. కాబట్టి అనంత పద్మనాభ స్వామి ఏంటంటే ఆది నుంచి వచ్చినటువంటి నారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి. ఆయన మంత్రదేవత, ఆయన సాక్షాత్తు ఈ సృష్టికి పూర్వం నుంచి ఉన్నాడు, ఈ సృష్టిని నడిపిస్తున్నాడు, స్థితికారకుడు, లయకారకుడు కూడా ఆయనే, శివుడు కూడా ఆయనే. ఈ మధ్యకాలంలో ఒకటి మొదలైంది ఏమిటంటే రాముడు ఎక్కువ శివుడు తక్కువ, లేకపోతే శివుడు గుడి కట్టలేదు రాముడు, ఇట్లాగా అవన్నీ కాదు. శివకేశవులు ఇద్దరు ఒకటే. కాబట్టి ఈ అవతారాన్ని ఈ బ్రహ్మ, అన్నవరం దేవాలయం చూడు, హరిహర హిరణ్యాత్మక స్వరూపం అంటాం. బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు ముగ్గురు ఒకటే. అలాగే అయ్యప్ప హరిహరులకు పుట్టారంటారు, అంటే మామూలు మానవులలాగా పుట్టారని కాదు, ఆ తత్వాలను అర్థం చేసుకోవాలి. హరిహరులు ఇద్దరు తత్వము, విష్ణువు తత్వము, శివతత్వము ఉన్నవాడు అయ్యప్ప అని. అలాగే హరిహర హిరణ్యాత్మక స్వరూపుడు దత్తాత్రేయుడు అన్నారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు తత్వాలు కలిగినటువంటి వాడు అనసూయ దంపతులకి, అత్రి దంపతులకు పుట్టాడు, ఆయనే దత్తాత్రేయుడు. ఆ విధంగా అనంత పద్మనాభ స్వామి అంటే అత్యంత వైభవంతో ఉండేటటువంటి నారాయణమూర్తి, ఆదిలక్ష్మితో వెలిసినటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఆది నుంచి ఉన్నటువంటి వాడు. ఆయనకి స్థల పురాణాలన్నీ కూడా మనకి ఉన్నాయి. అక్కడ పాలసముద్రంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అక్కడ పుట్టినప్పుడు ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గరక్కడే ఆమె వరమాల వేస్తుంది శ్రీమన్నారాయణమూర్తికి. అందువలన అది వేసినటువంటి ప్లేస్ అదే. కాబట్టి అక్కడ పద్మనాభుడు, అనంత పద్మనాభుడు అంటాము. అందువలన మామూలుగా మిగతా వాళ్ళు అవన్నీ తీయకూడదని నాగపాశ మంత్రాలు, యంత్రాలతో బంధిస్తారు తప్ప దానికి మీడియా లేకపోతే మామూలు పండితులు వీళ్ళంతా ఏవో ప్రచారాలు. అంటే ఏమవుతుందంటే వీళ్ళేదో దగ్గరుండి చూసినట్టు. ఎలా ఉంటుందంటే అమ్మ, ఒరిజినాలిటీ తెలుసుకోవాలి, అబ్సల్యూట్ ట్రూత్, అబ్సల్యూట్ నాలెడ్జ్ అని చూసుకోవాలి. రాముడిని ఎవరూ చూడలేదు, కానీ రాముడు దేవుడు కంటిన్యూ వస్తున్నాడు. కృష్ణుడిని ఎవరూ చూడలేదు, కృష్ణుడు దేవుడు. అంటే మనం చూసాం, చనిపోయాం మనం. కాబట్టి మనుషులు అని ఎందుకంటారంటే రాముడు, కృష్ణుడు మనుషులని చూడకపోయినా మనలాంటి వాళ్ళే మనం అంత మనలాగే కష్టపడ్డారు అని. అలాగే అనంత పద్మనాభ స్వామి కళ్యాణం ఎవరో చూడలేదు, కానీ పురాణాలు చెబుతున్నాయి. విష్ణు పురాణము, స్కాంద పురాణము ఇవన్నీ కూడా చెప్తున్నాయి. అందువలన ఆదిలక్ష్మి కళ్యాణం ఆడినటువంటి ప్లేసు, ఆదిలక్ష్మితో నివాసం ఉన్నటువంటి పద్మనాభుడు అలా పడుకొని క్షీరసముద్రంలో, మనం పాలసముద్రం చెప్తాం కదా, విష్ణుమూర్తి పడుకొని కాళ్ళు పిసుకుతున్నట్టు అదే పోస్చర్లో అక్కడ మహాలక్ష్మి తల్లి ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి సకల సంపదలు వైకుంఠంలోనే ఉంటాయి. అదే ఆ భూలోక వైకుంఠమే పద్మనాభ స్వామి దేవాలయం అమ్మ. అదేవిధంగా గురువుగారు, ప్రతి ఒక్క భక్తునికి వచ్చే సమస్యకి ప్రధానంగా గుడికే వెళ్తుంటారు, పూజలు చేస్తుంటారు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే కొన్ని దేవాలయాల యొక్క యాజమాన్యాలు భక్తుల మనోభావాలను గమనించి వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నాయి, వ్యాపార కోణంలో ముందుకెళ్తున్నాయి, వ్యాపార దృక్పథం ఎక్కువ అవుతుంది అని చెప్పి వినిపిస్తుంది వాదన. మీరేం చెప్తారు? ఇది 100% నిజం. ఇది ఎందువలనంటే అసలు భక్తులదే తప్పు. ఫస్ట్ ఎలా అంటే భగవంతుడు పూజ చేసుకో అనగానే వాడు ఏమంటాడు, నాకు పిల్లలు పుట్టడం లేదండి అని ఏదో సంథింగ్ అడుగుతారు. అడిగితే దేవుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోండి అనగానే ఈ భక్తులే అడుగుతారనమాట, ఏ గుడికి వెళ్ళాలండి గురుగారు అని. అంటే జీవన విధానంలో ఏమైపోయిందంటే జీవిత చక్రంలో దేవాలయము అనేటటువంటిది కూడా మనకు ఒక భాగం అయిపోయింది. అందువలన దేవాలయం అయితేనే దేవుడు అక్కడే ఉంటాడని అనుకుంటున్నారు. ఇది మార్చాలి. దీన్ని ఎందువలన ఇలా జరిగిందంటే కేవలము ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రవచనకారులు, బాబాలు, తర్వాత స్వామీజీలు వీళ్ళందరూ వాళ్ళ సొంత కవిత్వాలతో చెప్పారనమాట. అసలు ఏ పురాణం నువ్వు చూసుకో, విష్ణు పురాణం చూడు, శివపురాణం చూడు, గొళ్ళకి వెళ్ళమని చెప్పరు. భగవద్గీత చదువు, మహాభాగవతం చెప్పు, పూజలు చేయమని ఎక్కడ ఉండదు భగవద్గీతలో కానీ, ఏ పురాణంలో కూడా ఉండదు. ఫలానా టెంపుల్స్కు నువ్వు వెళ్ళు, కుంకుమతో పసుపుతో చెయ్యి, ఇలాగా అవన్నీ ఏం ఉండవు. దేవుడు అంటే అమ్మ ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు. ఆ తర్వాత ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని సెంట్, ఓమ్ని పొటెంట్, ఒంటరిగా ఉంటాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఒకే ఒక్కడు, అతనికి ఇంకా సరి లేరు. హీ ఈజ్ సెకండ్ టు హిమ్సెల్ఫ్, అతనే సాటి. ఈ తత్వం అర్థం చేసుకోవాలి. అందువలన అణువులో కూడా ఉంటాడు స్వామి. కాబట్టి దేవాలయాలలో కూడా మాత్రమే ఉంటాడు అనుకుంటున్నారు, కాదు.
మనకి మన ఇంట్లోనూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం రాళ్ల రూపంలో మనం చూసాం కాబట్టి విగ్రహాలు 10 మంది రావాలి, కులాలు మతాలు ఐక్యత కోసం పెట్టబడినవి దేవాలయాలు. పరోపకారం, అందరూ కలుసుకొని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళొకళ్ళు సహాయాలు చేసుకుంటారు అని మాత్రమే పెట్టబడ్డాయి. దేవాలయాలంటే అర్థం అదే, మతానికి అర్థం అదే. అయితే మరి ఇది ఏం చేశారు, స్వయం ప్రకటిత దేవాలయాలుగా మనం చెబుతున్నాం. ఎవరైనా చూసారా? ఇప్పుడు మనం 12 జ్యోతిర్లింగాలు మనం వెళుతున్నాము, కాశీలో విశ్వనాథుడు ఉన్నాడండి అంటున్నాము. ఎవరన్నా చూసారా? అది దాని స్వయంభూ అంటే నమ్మకం. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలకి, తర్వాత 12 జ్యోతిర్లింగాలకి వెళ్ళి ఆయన తపోదృష్టితో ఆయన ఏం చేశాడు, ఓహో ఆ శక్తిపీఠాలు మొక్కలు ఇక్కడ పడ్డాయి అని గుర్తించి, ఆ యొక్క శివలింగాలు ఇక్కడ పడ్డాయి, ఇక్కడ వెలిశారు 12 జ్యోతిర్లింగాలను గుర్తించి చేసుకోమన్నారు. మనం ఆయన మీద రెస్పెక్ట్తో మనం పూజలు చేస్తూ ఉంటాం. దాన్ని ఏం చేశారంటే వీళ్ళంతా కూడా వచ్చినటువంటి ప్రవచనకారులు ఒక 50 సంవత్సరాల నుంచి మనం తీసుకుంటే, మీరు ఆ దేవాలయాలకు పొండి, ఆ గొళ్ళకు పొండి, ఈ కర్మలు చేసేయండి. ఇక దొంగ కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు ఎంటర్ అయిపోయి ఆ దేవాలయంకి వెళ్తే మీకు పూజలు చేసుకుంటే అయిపోతుంది, ఈ మోక్షనారాయణ బలి పూజ గోకర్ణంలోనే కన్నడ పూజారుల చేత చేయించుకుంటేనే అవుతుందని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఈ రకంగా చేసేసి భక్తిని భ్రష్టత్వం పట్టించారు. అంటే గురుగారు మీరు చెప్పినట్టు అడ్వర్టైజ్మెంట్ కల్చర్ కూడా బాగా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోకి వచ్చి ఇలాంటి పరిహారాలు పాటించాలి, లేదంటే వశీకరణ మంత్రము ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయంట కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% తప్పు. వాళ్ళకి వశీకరణం, ఫస్ట్ ఆ వశీకరణం చెప్పే వెధవలకి వాళ్ళ భార్యలే వాళ్ళ మాటలు వినరు, వాళ్ళ ఇంట్లో పిల్లలే వాళ్ళ మాటలు వినరు. ఈ గాడిదలు వశీకరణ మంత్రాలు, చేతబడి మంత్రాలు అని చెప్తారు. అది టోటల్లీ ఫేక్ గాళ్ళు చెప్పేది. ఇక మామూలుగా ఈ దేవాలయాలకు వెళ్ళమని పూజలు అని చెప్తారు చూడు, ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు మాత్రము తక్కువ రేట్లు చేస్తాయి. ఏ గవర్నమెంట్ అయినా తక్కువ రేట్లకి పూజలు పెట్టడము ఇలాంటివి జరుగుతాయి. కాకపోతే అక్కడ గుమిగూడేసి పూజారులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్జయిని సంగతి చెప్తాను. ఉజ్జయినిలో భౌముడు పుట్టాడు, ఎవరు కుజగ్రహం పుట్టింది. కుజగ్రహము తర్వాత ఈయన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నాడు, 12 జ్యోతిర్లింగం అది. అక్కడ మనల్ని వెళ్ళనివ్వరు వీళ్ళు. ఉజ్జయిని దగ్గరికి వెళితే భౌముడికి పూజ అంతా 50 రూపాయల టికెట్. దేవస్థానం ఎంత మంచిగా పెట్టింది, 100 రూపాయలు 50 రూపాయల టికెట్. కానీ అక్కడ పూజారి చేసేవాడు నిన్ను ముందే కాసేస్తాడు. 5,000 దగ్గర నుంచి 10,000, 5,000, 2,500 అని కాంట్రాక్టర్స్, మళ్ళీ దానికి బ్రోకర్స్ ఉంటారు. ఎక్కడైనా అంతే. కాబట్టి ఎండోమెంట్స్ ఎంతో మంచి ఉద్దేశాలతో చేసిన ఈ బ్రోకర్స్ ఎక్కువైపోయారు. ఇప్పుడు గాణగాపురం దత్తాత్రేయ స్వామివారి గుడి ఎండోమెంట్స్లో కలపమని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో పరిధిలో విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే వాళ్ళకి చేయనివ్వట్లేదు ఆ దేవస్థానం పూజారులు. ఎందుకు వాళ్ళని చేయనివ్వట్లేదు? వాళ్ళకి డెవలప్మెంట్ భుక్తి రాదు, విపరీతమైన కలెక్షన్ వస్తుంది. అందులో మేము ఇక్కడ విగ్రహాలు పెట్టలేదు, మేము స్థాపించలేదనేసి ఆ విగ్రహాలు తలకాయలు ఎలా తీసేసి ఇక్కడ రోజు కడిగేసి బొట్లు పెట్టేసి డెకరేషన్ పెట్టి అక్కడ పెడతారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ పెడతారు. పాదుకులు అక్కడ ముఖ్యం. అందువల్ల సుప్రీంకోర్టులో ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. కానీ వీళ్ళు అడ్డుకొని వీళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి ఎండోమెంట్స్ ఆఫీసర్ని వీళ్ళని ముందుకు వెళ్ళనివ్వకుండా కేసుకి మళ్ళీ వీళ్ళు ఫైల్ చేసుకోవడం, వాళ్ళ ఊర్లో రాకుండా పంతుళ్ళంతా ఏకమై గవర్నమెంట్ వాళ్ళ మీద దాడి. సో అక్కడంతా చెప్పుకుంటారు, అందరూ వినొచ్చు వెళ్ళి. సో మరి అక్కడ దర్శనము మామూలుగా ఫ్రీ దర్శనం అనుకోండి, ఫ్రీ దర్శనం ఫ్రీగా చేసుకోవచ్చు కదా. చేసుకుంటే వీళ్ళు వచ్చేస్తారు, పంతుళ్ళు వచ్చేసి 5,000 రూపాయలు మీకు టికెట్. ప్రజల బుద్ధి లేని గాడిదలు ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, గంట సేపు లైన్లో నుంచోలేరు, అరగంట సేపే ఉంటుంది. నుంచోలేక వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. నాకు కూడా ఒక ఎమ్మెల్యే గారు వస్తే అక్కడికి వెళ్ళి నేను ఎమ్మెల్యేనని చెప్పమంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కూడా హోప్లెస్ సెక్యూరిటీ, హోప్లెస్ పోలీసులు వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి పంతులకు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటి తెలుసా, మొహమాటం లేదు, ఎమ్మెల్యే అని ఎంపీ అని 3,000 ఇవ్వండి, 1,500 ఇవ్వండి, క్యాష్ కలెక్షన్. ఇక్కడ పూజ చేస్తే మీకు దర్శనం చేపిస్తాము అని చెప్పేసి లోనకి పిలుస్తారనమాట. అందువలన పౌర్ణమి రోజున వెళతారు. ఈ ప్రజలు కూడా గాడిదలే అనమాట. పౌర్ణమి రోజున వెళ్ళకూడదని చెప్తే పౌర్ణమి రోజున వెళ్తే ఏదో స్పెషల్గా ఇస్తారని కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు చెప్తారు కదా. వాళ్ళు చెప్పినట్టుగా పౌర్ణమి రోజున ఏ రోజైనా దేవుడు అనుగ్రహిస్తాడు. అది గురుక్షేత్రం. అది ఆ గురుక్షేత్రంలో మనం వెళ్ళాలా, దర్శనం చేసుకోవాలి. పాదుకులే పెట్టరు అక్కడ, ఇది పౌర్ణమి రోజున. ఇంకెందుకు మరి అక్కడికి వెళ్ళి దర్శనం? సో ప్రజలే మేమేం ఏం పూజ చేయాలండి అని వీళ్ళే వెళ్ళి అడుగుతారు. దేవాలయాలు పెట్టబడినవి ఎందుకంటే ఒక పురోహితుడు బతకడం కోసం. వాళ్ళకి జీతాలు తక్కువ ఉంటాయి పాపం,
వాళ్ళకి చక్కగా ఏదో చెప్పుకునేవారు, ఒక పద్ధతిలో వెళ్ళేవారు. ఇప్పుడు షాపులు, బిజినెస్, చెప్పులు షాపులు, ఏ లగేజులు, ఎవ్వరు వీళ్ళు అసలు చెప్పడానికి. చెప్పులు గిప్పులు అన్నీ కూడా గిగేజులు ఒక ఏదో ఊరు నుంచి వస్తాడు, ఊరు నుంచి వచ్చినప్పుడు నువ్వు బ్యాగులు వితౌట్ బ్యాగ్స్ లోనకి వెళ్ళకుండా ఇప్పుడు దేవస్థానాలు అన్నీ చేస్తున్నాయి. వాడి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకుండా మా హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తారు. వీళ్ళు ఎంత దేవాలయాల్లో ఫోన్లు వాడకూడదు అంటారు, అలాగే బ్యాగులు కూడా బయట పెట్టి రావాలంటారు. మరి ఎందువల్ల పెట్టున్నారు? ప్రజల గాడిదలు అవ్వబట్టే కదా. వీళ్ళు వెళ్ళి వాట్సాప్లో ఫోటోలు తీయమన్నారా దేవాలయాల్ని? అంటే వీళ్ళు వెళ్ళింది దేవుడికి దర్శనం కోసమా లేకపోతే వాట్సాప్లో పెట్టుకోవడానికి కోసమా? అందుకని వీళ్ళు మొత్తం ఫోన్స్ అన్ని పిచ్చి పిచ్చిగా వీడియో షూటింగ్స్ తీస్తున్నారు కాబట్టి బయట పెట్టమన్నారు. అండ్ ఇంకోటి గురువు గారు, డివోషనల్ ఎగ్జిబిషనిజం కూడా ఎక్కువైపోయింది. ఇంత చేసి ఇంత చూపించుకోవడం, మీరు చెప్పినట్టు వాట్సాప్లో స్టేటస్, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము, ఎక్కువ ప్రచారం చేస్తున్నారు కదా. అసలు ఎక్కడ రావాలంటారు మార్పు? ప్రజల్లో రావాలి. అంటే చెప్పేటటువంటి ప్రవచనకారులు, స్వామీజీల్లో రావాలి. వీళ్ళ స్వార్థంతో చెప్తున్నారు. వాళ్ళ పేరు, వాళ్ళ ప్రతిష్ట, వాళ్ళ మొహమాటాలు పోతాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొహమాటంగా మెత్తగా చెప్తున్నారు. గట్టిగా చెప్పాలి. మా ఒక్క గురువు గారు, ఒక్క గరికపాటి నరసింహారావు గారు మాత్రమే వీటిని నరుక్కుంటూ మొహమాటం లేకుండా చెప్పారు. మిగతా వాళ్ళంతా కొంచెం సౌమ్యంగా చెప్తున్నారు. వీళ్ళు కూడా మారాల్సిందే. ఎందువలనంటే భక్తి అనేటటువంటిది ఎలా మా గురువుగారు, అసలు గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు, శృంగేరి పీఠాధిపతులు పూజలు చేయమని ఎక్కడ చెప్పరు. ఆయన ధర్మంగా ఆచరించంటారు. అందువల్లనే శృంగేరికి ఇప్పటికి కూడా ఇది మనం చాలా గర్వపడాలన్నమాట. మా గురువుగారు ఇద్దరిని కూడా చూసి భారతీ తీర్థస్వాములకి అయింది. ఎందువలనంటే మనము ఎక్కడ రావాలి ప్రజల్లో మార్పు? వీళ్ళు వెళ్ళి ఫోటోలు తీయడం, తర్వాత వీడియోలు తీయడం, ఆ తర్వాత ఎగ్జిబిషన్ వీళ్ళకి అవసరమా? అసలు ఇక్కడ పూజలు గుళ్ళో వెళ్తున్నాం, గుళ్ళో అసలు ఇంకా మౌంటైన్ వ్యూ అని ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇలా నుంచుని ప్రమాదం కూడా పడిపోతారు. అలాంటి వెళ్ళడం, కొండల మీద, శ్రీశైలం శిఖరం మీద ఎక్కడ సైట్ వ్యూలు అలాంటివి చేస్తున్నారు. అసలు భక్తి మేము ఇప్పుడు బ్యాచ్లంతా కూడా మేము ఈ ఊర్లో వెళ్తున్నాము అనేటటువంటి వాళ్ళు యాత్రికులు. ఇందులో 3 రకాలు ఉంటారమ్మా: సాధకులు, యాత్రికులు, భక్తులు అని. వీళ్ళంతా యాత్రికుల బ్యాచే 90%. ఏంటంటే ఒక గుడికి ఏమండి మీరు పక్కింటి వాళ్ళు చెప్తారు, మేము దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళామండి అని. ఇంకొకళ్ళు అమ్మలక్కలు 4 మగాళ్ళు 4 తయారవుతున్నారు. అలాగే కాశీ పక్కింటి వాళ్ళు వెళ్తున్నారని, ఎదురింటి వాళ్ళు వెళ్తున్నారని ఇలా వెళుతున్నారు. అసలు వీళ్ళ కోరికల సంగతి. తర్వాత కొంతమంది ఎగ్జిబిషన్ కోసం, నువ్వు అన్నట్టుగా చూడడం కోసం. ఏమండి వెళ్తున్నాం సరదాగా, భర్త ఎలాగో తీసుకెళ్ళడు, కనీసం దేవాలయం అని చెప్తే తీసుకెళ్తాడు. పోన్లు ఏదన్నా మంచిదే. ఈ భర్తల గాళ్ళు అలాగే తయారయ్యారు కదా, అందువల్లనే పాపం అని వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు తీసుకెళ్తున్నారు, మంచిదే. అలా వెళ్ళి ఇలా వీళ్ళని ఏంటంటే అసలు అక్కడ ఉన్నటువంటి దైవం, ఆ స్థల పురాణం చదువుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏకాగ్రతతో చేస్తే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి, స్వామి అనుగ్రహం వస్తుంది. అది చేయట్లేదు ఎవరు. వెళ్తారు ఒక చోట, వీడియోలు వద్దని వాళ్ళు పెట్టిన బోర్డులు పెట్టినా సరే వీడియోలు తీస్తూ ఉంటారు. ఇంకోటి వచ్చేసింది ఈ మధ్యకాలంలో, వీడియో కాలింగ్ వచ్చిన తర్వాత అక్కడ వీడియోలు తీసుకెళ్ళడం, వాళ్ళ పిల్లలకి వాళ్ళ లవర్లకు కూడా చూపిస్తున్నారు. వీళ్ళు ఎంత దారుణంగా హారతి ఇచ్చే సమయంలో వీడియో కాల్ చేసి ఇంట్లో వాళ్ళని చూపించడం, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా చూడడం వద్దని పాపం పంతులు గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు దేవాలయాలు అనేటటువంటిది కేవలము 10 మంది 20 మంది బతకడం కోసం పెట్టారు. పంతులు బతుకుతాడు, తర్వాత ఆ యొక్క షాపులు అడుక్కునే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కూరగాయలు అదే ఈ పళ్ళు ఫలాలు అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం పెట్టబడి ఉంది. అది మానేసి నీకు రోజు దేవాలయాలకు నెలకొకసారి తిరుపతి వెళ్ళే బిల్డప్ గాళ్ళు ఉంటారు. మా గురువుగారులు వీళ్ళందరూ కూడా పాపం చాగంటి గారు, గరికపాటి గారు వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు, ఏమని తిరుపతి అస్తమానం వెళ్ళకండి, సంవత్సరం ఒక్కొక్క రౌండ్ వేసుకోండి. మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఒక సంవత్సరంలో నాకు తెలిసినటువంటి పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నెలకొకసారి వెళ్తారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టరు, రూపాయి కూడా. ఎవరికి? దేవుడు అంటే ఏంటమ్మా? దానాలు, ధర్మాలు, పేదవాళ్ళకి పూజ, పేదవాళ్ళకి, ఆ తర్వాత ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి. నెక్స్ట్ మనం ఎవరికి పెట్టాలమ్మా? వికలాంగులకి, అనాథలకి, సాధు సత్పురుషులకి ఇవ్వాలి. వాళ్ళకిస్తే దాన ధర్మాలు చేస్తే అది దేవాలయం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఆవిడ అమెరికా నుంచి మొన్న 18 శక్తిపీఠాలన్నీ చూపించాలండి నాకు, ఒక నేపాల్ తప్ప. నేను జస్ట్ యుఎస్ నుంచి అమెరికాలోకి ఇలా ల్యాండ్ అవగానే జస్ట్ కార్ అక్కడ పెట్టేసి ఆ యాత్రలన్నీ చూపించి అలా ప్యాకేజ్ ఎంతైనా అంటారు. ₹1 అనాథ పిల్లలకి ఇవ్వలేదు ఆమె, ₹1 సాధువులకు ఇవ్వలేదు. నిజంగా అలా చేసినటువంటి యాత్రలకి ఫలితం వస్తుంది ఉండదు కదా. అందువల్లనే కదమ్మా ఇప్పుడు దేవుడు దేవాలయాలకు అందరూ వెళ్తూ ఉంటారు. దేవుడిని మొక్కనివాడు ఎవడూ ఉండడు. దేవుడు అంటే ఏంటో తెలుసా? పరశువేది. మనందరం ఇనప మొక్కలం. ఎప్పుడైతే ఆ పరశువేది దగ్గరికి వెళతామో ఇనప మొక్కలం ఆకర్షిస్తుంది. అది
ఆటోమేటిక్గా బంగారంగా మార్చేస్తుంది. అయస్కాంతం ఎలాగైతే ఆకర్షిస్తుందో భగవంతుడు అనేవాడు అయస్కాంతం. ఫస్ట్ ఫేజ్లో 2 ఫేజెస్ ఉంటాయి. అయస్కాంతం ఇనప ముక్కలను ఆకర్షిస్తుంది. అలా దేవుణ్ణి తిట్టేవాడు గోగినేని బాబైనా అక్కినేని నాగేశ్వరరావు గారైనా సరే, ఎవరైనా సరే, నాస్తికులు అనేవాళ్ళు ఎవరైనా, రామాయణ కల్పవృక్షం అని రాసినటువంటి ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి మీద పోటీకి ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రాశారు. ఆవిడ నాకు బాగా పరిచయం. ఆవిడ కూడా దేవుడికి ఇప్పుడు వార్ధక్యంలో వచ్చేసింది, దేవుడికి దండం పెడుతుంది ఆవిడ. వీళ్ళంతా బిల్డప్కి మేము నమ్మము, దేవుడిని నమ్మము అంటారు. నాస్తికుడు అంటే నా అస్తిత్వము అంటే లేడు అని అంటారు, అంతేకాని వాళ్ళు కూడా దైవభక్తులే. అక్కినేని నాగేశ్వరరావు గారు నాస్తికుడైతే మరి ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా పద్మాలయ స్టూడియోస్లో ఎందుకు అదే అన్నపూర్ణ స్టూడియోస్లో ఎందుకు పెట్టారు? నాగార్జున గారు వీళ్ళంతా ఎందుకు వెళ్ళారు? పూజలు సాంప్రదాయబద్ధంగా ఎందుకు చేస్తున్నారు? నాగేశ్వరరావు గారు మహాభక్తుడు ఆయన, పైకి ఎగ్జిబిషన్ లేనటువంటి మహాభక్తుడు ఆయన. అలాగే గోగినేని గారు కూడా చాలా మహాభక్తుడు ఆయన. అంటే తన ఆత్మనే, తన వ్యక్తిత్వాన్నే తాను దేవుడిగా చూసుకుంటాడు. ఈ సమాజంలో జరిగేటటువంటి అన్యాయాన్ని ప్రక్షాళన చేస్తాడు. ఎక్కడ రానిచ్చారు ఆయన్ని? ఎవరు మూఢనమ్మకాలు, దోపిడీదారుల మీద ప్రక్షాళన. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ సమాజంలో రావాల్సినటువంటిది నిజాన్ని ప్రశ్నించే శక్తులు ఉన్నాయి. ఒక లలిత్ కుమార్ గారు ఉన్నారు, ఒక కరుణాకర్ సుగ్గన ఉన్నాడు, ఒక సత్యభామ ఉంది. ప్రశ్నలు వేసి వాళ్ళు అన్యాయం చేసేటటువంటి వాళ్ళు నెగ్గదీల్చి అడుగుతున్నారు. మరి వినాలి కదా వీళ్ళు. అందువలన మనం ఏమిటంటే ఈ ఎగ్జిబిషన్లు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇదిగో నేను తిడుతుంటే ఇప్పుడు మారాలనే కదా, స్మూత్గా చెప్తే ఎట్లా? ఫలితం రావాలి. కాబట్టి ఎగ్జిబిషన్ల కోసం చేసేటటువంటి పూజలు కానీ ఫలితాలు రావు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అమ్మ, యాత్రలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎలా వెళ్తారంటే వీళ్ళు ఇప్పుడు గానగాపురం వెళ్ళారనుకో, ఆయన ఒక్కడనే దర్శనం చేసుకొని రావాలా. ఆ పక్కన అక్కలకోట మహారాజు ఉన్నాడు, ఆ పక్కన ఇంకోటి భాగ్యవంతి మాత అని ఉంది 40 కిలోమీటర్లో. అక్కడి నుంచి కొల్హాపూర్ ఉంది, మహాలక్ష్మి టెంపుల్, పండ్రీపూర్ ఉంది, అక్కడి నుంచి షిరిడి ఉంది. ఈ బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. అంటే దేవుడు అంటే యాత్రలు అనుకుంటున్నారా? పేదవాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టరు మీరు. రెండవది ఇంకొక బ్యాచ్ ఉంటుంది, భక్తి, మూఢభక్తి అనమాట వీళ్ళు. ఇదేమో యాత్రికల బ్యాచ్, అటు ఇటు అన్ని టెంపుల్స్ తిరుగుతూనే ఉంటారు 3 నెలలకి 2 నెలలకి. అయినా వాళ్ళ అప్పులు తీరో, వాళ్ళకి దేవుడు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం ఏమీ చేయడు. ఓకే, దేవుడు సంబంధం లేదు కాబట్టి. ఇక రెండో బ్యాచ్ భక్తి, విపరీతమైన భక్తి. ఎలా భక్తి అంటే ఆ ఊర్లోనే, అరే నువ్వు గానగాపురం మాత్రమే తిరుగు, మిగతా ఎద్ది తిరగొద్దన్నావు అనుకో, దూరపూర్లో దూరపూర్లు వద్దన్నారు కదండి, ఈ ఊర్లోనే తిరుగుతానని ఆ ఇంటి పక్కన ఉన్న వినాయకుడి గుడి, కాశీలో అప్పుడు ఎన్ని ఉంటాయి, 1,00,000 గుళ్ళు ఉంటాయి. కాశీలో విశ్వనాథుడిని చూడాలా, విశాలాక్షి అమ్మవారిని చూడాలా, అమ్మవారు వారాహి అమ్మవారు ఉంది కాబట్టి ఫోన్లో వెళ్తున్నారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ 4 చాలు ఆ ఘాట్లు చూడాలి. ఇంటింటికి వెళ్ళి ఇంటింట్లో ప్రతి వాళ్ళు శివలింగం పెట్టుకుంటారు. అలాగా దండాలు పెట్టే బ్యాచ్ అనమాట. ఇది మూఢభక్తి బ్యాచ్ అంటారు దీన్ని. అతిగాళ్ళు వీళ్ళు. అంటే ఆ ఊర్లో ఉన్న చిన్న చిన్న దేవాలయాలను కూడా వదలకుండా ఇలా కనబడుతూ నమస్కారం, ఇలా పేదవాళ్ళకి సహాయాలు చేయరు. మూడో బ్యాచ్ సాధకులు అంటారు. సాధకులుగా ఉండాలి అందరూ కూడా. ఇది పీఠాధిపతులు చెప్పాలా, ప్రవచనకారులు చెప్పాలా, ఇలా చేయమయ్యా అని. నువ్వు ఇప్పుడు నువ్వు మీ అమ్మ మీ నాన్న చూడడానికి నువ్వు వెళతావు ఒక ఊరు, మీ చిన్నాన్నలు గిన్నాన్నలు మిగతా వాళ్ళంతా ఉంటారు. ఫస్ట్ నువ్వు వేరే ఊరిని వెళ్ళిపోయావు, ఫస్ట్ ఎవరింటికి వెళ్తావు? నువ్వు మీ అమ్మ మీ నాన్న దగ్గరికే వెళ్ళాలి. ఆ తర్వాత కుదిరితే, టైం కుదిరితే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తావు, లేకపోతే లేదు, నువ్వు అమెరికాలో సెటిల్ అయిపోయావు. ముందు వాళ్ళు నువ్వు రాలేదు కదా అని పిలుస్తారు. ఎందుకు? నువ్వు చాక్లెట్లు తెస్తావని. నీ మీద ప్రేమ కాదు. ఐ కెన్ డేర్లీ సే దట్ పేదవాళ్ళకి చేయలేనటువంటి మీరు, అనాథ పిల్లలకి చేయలేనటువంటి మీరు, సాధువులకి చేయలేనటువంటి మీరు, తర్వాత వికలాంగులకు చేయలేనటువంటి మీరు చాక్లెట్లు చుట్టాలకి మెహర్బానీ కోసం తెచ్చిస్తారు. కానుకలు అక్కడ కొనుక్కొని వచ్చి ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇస్తారు. ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అనాథ పిల్లలకి? అలా చెప్పామంటే సంవత్సరంలో ఒకసారి చేసి ఇచ్చానండి. ఒకడు అన్నాడు, అరే నీ టీచర్లకి నువ్వు అసలు స్కూల్ వదిలేసిన తర్వాత డబ్బులు ఇచ్చావా? స్కూల్కి మొహం చూసావా? అసలు మాస్టర్లు ఎన్ని సంవత్సరాలు పాఠాలు చెప్పారు కదా నీకు, నువ్వు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయావు, డాక్టర్ అయిపోయావు అన్న, ఇచ్చావంటే ఇచ్చానండి అన్నాడు. ఎప్పుడు రా అంటే 2019లో ఇచ్చానండి. ఏమిచ్చావు? ఒక కమలాపన పండు ఇచ్చానండి, ఒక యాపిల్ ఇచ్చానండి అంటాడు. అంటే నీకు 20 సంవత్సరాలు చేసి నీకు రక్తాన్ని మరిగించి విద్య నేర్పినటువంటి గురువు నువ్వు ఒక బట్టలు పెట్టలేవు క్లాస్ టీచర్స్ అందరికీ. తర్వాత నువ్వు నీకు మెహర్బానీ కోసం పెద్ద పెద్ద స్వామీజీలు పేర్లు ఉంటాయి చూడు, వాళ్ళకెళ్ళి 3 లక్షలు 5 లక్షలు ఇచ్చొస్తారు. వాళ్ళొక కపటగాళ్ళు, వీళ్ళొక కపటగాళ్ళు. కాబట్టి పేదవాడే దేవుడు, వికలాంగుడే దేవుడు, అనాథ పిల్లలే దేవుడు, అవసరాలను అడిగేవాడే దేవుడు, ఆ తర్వాత సాధువులే దేవుడు.
వీళ్ళకి ఏమి చేయకుండా ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా అవి స్వయంభూ క్షేత్రాలవని సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చేసి ఇలాగా ఆకాశంలో ఉన్నవాడిని కూడా వాళ్ళ పూజలు తీసుకోడు, ఆయన ఇలాగా కొట్టిపడేస్తాడు. కాబట్టే వీళ్ళ కోరికలు తీరవమ్మ. ఎప్పుడైతే నేను చెప్పిన విధానంలో, ఎందుకంటే మా గురువులే మొహమాటం లేకుండా చెప్పలేకపోతున్నారు, ఇంకేం చెప్తారు? వాళ్ళు డైనమిక్ హీరోలు, మంచివాళ్ళు, పాపం సమాజాలను మార్చాలని ప్రయత్నించారు. మరి వీళ్ళే మొహమాట పడే జనాలు చెప్పనివ్వరు కదా. మృదువుగా చెప్పాలి అంటే, ఆధ్యాత్మికవేత్త అంటే ఎలా ఉండాలా? మృదువుగా చెప్పాలి, స్మూత్గా చెప్పాలి, తిట్టకూడదు. ఇవన్నీ మరి ఇలా చేస్తే ప్రజలు మారరు, వినరు. సాక్షాత్తు అందుకే కదా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. అరే మూర్ఖుడా, చెప్పింది వినం, నువ్వు భజగోవిందం చెయ్యి, గోవిందుని జపించు, అప్పుడు మాత్రమే నీకు వస్తుంది. ఈ యొక్క డుక్రుంకరణి అనేటటువంటి గ్రామర్ విద్య నీకు ఎందుకు పనికిరాదన్నారు. కాబట్టి నువ్వు అడిగినట్టుగా మార్పు ప్రవచనకారుల్లో రావాలి. నెక్స్ట్ ఇంకోటి ఈ మధ్యకాలంలో మర్చిపోయాను, మనం మీడియా కాబట్టి చెప్పాలి. మీడియాలో ఇప్పుడు చాలామంది వచ్చి చెప్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఏమండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి, ఎవరిని నమ్మాలో తెలియట్లేదండి. అంటే నీకు ఉండాలి బుద్ధి. ఇప్పుడు మామూలుగా మీడియా లేనప్పుడు కూడా 10 మంది ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఇంకొకళ్ళు, నువ్వు ఎంపీసీలో చేరిన ఒకడు, బైపీసీలో చేరిన ఒకడు, సిఈసీలో చేరిన ఒకడు, పాలిటెక్నిక్ అని ఏదో రకరకాల సలహాలు చెప్తారు. మరి నువ్వు ఎందుకు ఒకటే చేరుతున్నావు? అలా ఏమండి ఈ యొక్క జ్యోతిషంలో కానీ, పండితులు కానీ, ధర్మ సందేహాల్లో కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారండి. ఏది కన్ఫ్యూజన్ అయిపోతున్నావు అంటే అది నీ తప్పు, పండితులు చెప్పేవాళ్ళ తప్పు కాదు. అది నీకు అర్థమవ్వాలి. అంటే నీకు గురుభక్తి లేదు. జగద్గురు అయినటువంటి దత్తాత్రేయుడు, జగద్గురు అయినటువంటి ఆదిశంకరుడు, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కృష్ణం వందే జగద్గురు, జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రాఘవేంద్రుడు, వీళ్ళందరూ ఉండగా నువ్వు మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవలు చేస్తుంటే, మామూలు వాళ్ళని గురువులు అని పట్టుకుంటుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది? సో యూ వోంట్ హ్యావ్ ద డిస్క్రిమినేటింగ్ పవర్. నువ్వు వీళ్ళనే నువ్వు ఆశ్రయించి నువ్వు జాగ్రత్తగా వాళ్ళ సేవలు చేసుకుని, ఒకడు చెప్తాడు, ఏమండి మా గురువుగారు అమలాపురంలో ఉన్నాడు, నేను వెళ్ళి పాదపూజ చేసేస్తానండి. ఇంకొక ఆవిడ ఉంది, వాళ్ళ గురువుగారికి పాదాలు కడిగేస్తుంది. హ్యూమన్ పూజలా? వీళ్ళు పోనీ హ్యూమన్ పూజలు చేయించుకునే వాళ్ళు హ్యూమన్ పూజల్లా ఉండాలి కదా. యాజ్ ఇఫ్ ఏదో రాముని చూసేసినట్టు, రాముని కృష్ణుని చూసేసినట్టు. రాముడు మనిషి అంటాడు ఒకడు, కృష్ణుడు మనిషి అంటాడు ఒకడు. కృష్ణుడు చచ్చిపోయి 7.5 సంవత్సరాల్లో 7.5 రోజులు కుళ్ళిపోయింది, భాగవతంలో ఉందంటాడు. అసలు ఫస్ట్ వ్యాసుడికి బుద్ధి లేదు అలాంటివన్నీ రాస్తే. వ్యాసుడు రాయలేదు అవన్నీ. ఈ ఇన్కార్పొరేటెడ్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయి పండితులు ఇలా చేస్తున్నారనమాట. అక్కడ క్లియర్గా సోమనాథ క్షేత్రంలో క్లియర్గా రాసి ఉంటుంది. కృష్ణావతార ముగింపులో అక్కడ ఏమంటాడు, ద కృష్ణ లార్డ్ కృష్ణ హ్యాస్ సెంట్ హిస్ పవర్స్, హ్యాస్ సెంట్ హిస్ ఎనర్జీస్ టు ద వసుంధర అండ్ హీ హ్యాడ్ లెఫ్ట్ టు హిజ్ అబౌట్, హీ హ్యాడ్ డిజపియర్డ్ అని ఉంది. ఏం చెప్తారు వీళ్ళంతా? ఆయన మాయమైపోయాడు. తర్వాత ఇక్కడేమో ఆయన యొక్క శక్తిని భూమి అంటే వసుంధరకు పంపించేశాడని క్లియర్గా చెప్తే, సరయూ నదిలో సొసైడ్ చేసుకున్నారు, ఇది కానీ ఒకళ్ళు మరి మాంసం తిన్నారు, ఇవన్నీ ఏదో రాముల్ని ఇలా చూసేసినట్టు వీళ్ళ ఫ్రెండ్స్ లాగా, తప్పట్లా. కాబట్టి వేరే టాపిక్స్ లేవా? ఇలాంటి టాపిక్స్ ఎత్తకూడదు. ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి హర్ట్ అయినా, వీళ్ళంతా కూడా మామూలు మానవులు. పండితుడు అంటే ఏంటి? 4 పుస్తకాలు చదువు, ఇంకా తెలీదా నీకు ఏది చెప్పాలి, ఏ టాపిక్ ఏరుకోవాలి, ఏ టాపిక్ ఎలా చెప్పాలి అని కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా. కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా, పామరుడు ఎప్పుడు, నేను చెప్తానమ్మా 1000 మంది ఎడతారు, నన్ను ఒకడే మెచ్చుకుంటాడు. బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే అబ్సల్యూట్ ట్రూత్ని ఇవ్వాలి. వ్యాపార దృక్పథంతో దేవాలయాలు నడుపుతున్నారు అంటే వాళ్ళందరూ హర్ట్ అవుతారు. చెప్పకపోతే ఎట్లా? ఎంతో కొంత ఈ వ్యాపార దృక్పథం కనుక మార్చుకోకపోతే ప్రజలంతా దేవాలయాలకు వెళ్ళడం మానేస్తారు. అసలు దేవాలయాలకు ఎందుకు వస్తారమ్మా? 90% జనం ఎందుకు వస్తారు చెప్పు నువ్వు. దేవాలయాలకి కోరికలు, దేవుడి మీద ఏమన్నా ప్రేమతో వెళ్తారా? ఆ కోరిక సమస్యలు తీరేటప్పుడు ఏడుపులు, పెడబొబ్బలు, సమస్యలు తీరడం కోసం వెళ్ళి చెప్పుకుంటారు. అక్కడ నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, అక్కడ నెగిటివ్ వైబ్స్ వస్తాయి అక్కడ దేవాలయాలకు వెళ్తే. అంటే ఈ నెగిటివ్ వైబ్స్ని దాటే, చర్చ్ అయినా మసీద్ అయినా ఏదైనా సరే, ఈ నెగిటివ్ వైబ్స్ని దాటేసే అంత సూపర్ లెవెల్లో పూజలు చేయాలి, నాన్ కమర్షియల్ పూజలు చేయాలి. ఎక్కడ చేయనిస్తున్నారు? ధర్మకర్తల లిస్టు ఒక 100 మంది ఉంటారు, వాళ్ళ పేర్లు చదవాలి పాప పేద పూజారి. దేవుడి పేర్లు 4-5 నిమిషాలే అనమాట. అష్టోత్తర శతనామ పూజ 5 మినిట్స్లో చేయాలి, భక్తులు ఒక 100 మంది ఉంటారు. ఇలా చేసినప్పుడు నీకు అక్కడ ఇట్లాంటి వాళ్ళు 90% ఆఫ్ ద పీపుల్ ఇలా uన్నారు, నెగిటివ్ కోరికలు చెప్పుకునేవాళ్ళు. ఒక 8% మంది ఓకే న్యూట్రల్గా వెళ్తారు దేవుడి మీద భక్తితో. 1% 2% మంచి సాధకులు దైవం మీద మహాభక్తితో వెళ్తారు. వాళ్ళే ఈ యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల, వాళ్ళ యొక్క తపోబలం వల్ల న్యూట్రలైజ్ అయ్యి నల్లిఫై అవుతుంది ఆ నెగిటివ్ వైబ్స్.
ఈ విధంగా కమర్షియలైజ్ చేస్తే నెగిటివిటీ ఎక్కువ పెరుగుతుంది దేవాలయాలు. ఎవరు దేవాలయాలకు వెళ్ళడం మానేస్తారు, చర్చులకి మసీదులకి వెళ్ళడం మానేస్తారు. అంటే ఈజీ కదా, దేవాలయాల చుట్టూ తిరగండి మీ ప్రాబ్లం తీరిపోద్దని చెప్పడం ఈజీ కదా. సో అలా ఈ కల్చర్ వచ్చిందమ్మ. రైట్ గురువు గారు, మీరు చెప్పినట్టు మార్పు ప్రజల్లోనే రావాలి అండ్ ప్రతి ఒక్క విషయాన్ని చాలా చక్కగా వివరించారు, అందరికీ అర్థమయ్యే విధంగా కూడా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.